అంబోజాసనుడాదిగాగన్ ద్రోణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబుననుండు ప్రోడా విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడయ్యునుండుటకునే సందేహము లేదు. నిర్ధంబత్వంబుననేడుగానబడున్ ప్రత్యక్ష స్వరూపంబునన్ పోతన మహాభాగవతము 7వ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. భక్తవత్సలుని భక్తుడైన ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్యకశిపుడు గద్దించినప్పుడు ఈ విధముగా భగవానుడు అంతటా ఉన్నాడు, సందేహము లేదు అని విశదపరచడమైనది పద్యభావము. పద్మము నుండి పుట్టిన బ్రహ్మ దగ్గర నుంచి గడ్డి పెరకదాకా అన్ని వస్తువులలోనూ సమస్త ప్రపంచములో నిండి ఉండగా అటువంటప్పుడు ఇంత పెద్ద స్తంభములో ఉండకుండా ఎందుకు జరుగుతుంది? తండ్రి, ఈ స్తంభములో సర్వేశ్వరుడు ఉన్నాడు అనడానికి ఎటువంటి అనుమానము లేదు, నిస్సందేహంగా ఉన్నాడు. ఇప్పుడు పరమాత్మ ఎటువంటి చాటుమాటు లేకుండా ప్రత్యక్షంగా తన స్వరూపాన్ని చూపుతూ కనిపిస్తాడు కూడా అని విశదపరచడమైనది. అంబోజాసనుడాదిగాగన్ ద్రోణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడా విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడయ్యు నుండుటకునే సందేహము లేదు. నిర్దంబత్వమున నేడుగానబడు ప్రత్యక్ష స్వరూపంబున పోతన మహాభాగవతము 7వ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది.